ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నామో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికైతే నిన్న మా సార్ నుండి అయితే వాన పడనమాట. ఇంకా రాత్రి కానీ తక్కువ, ఇంకా రాదులే వాన అనుకోని బట్టలు కూడా పిండేసి నేనైతే ఈరోజు పొద్దున్నే లేచి ఇంకా వాన అయితే స్టార్ట్ అయ్యేదే, బట్టలు కూడా ఆడతాయో కాదు. ఇంకా మాడం అయితే ఫుల్ అయిందనమాట. ఉరుములు కూడా వస్తున్నాయి, సునుకులు పడుతూనే ఉన్నాయి. వాన రాదులా అనుకోసానని బట్టలు పిండేసాను అనమాట. బట్టలు అద్దేసే టయానికి లాస్ట్ ఇంకా అయిపోయాగానే టయానికి అయితే సునుకు స్టార్ట్ అయ్యా. బట్టలు ఆడతాయో లేదో తెలియదు. ఇంకా అద్దేసేనే వాన అయితే మాత్రం పడుతున్నది. కానీ ఈరోజు టైం అయితే ప్రస్తుతానికి 6 అయ్యేదే. 6 అయినా సరే ఇంక ఈ పాటికి ఎక్కడెక్కడ తెల్లగా అవుతుంది అనమాట. మాడ ముచ్చుకునేదానికి కొంచెం మొబ్బు ఉన్నది. ఇవాళ వేసేనే ఇంకా బట్టలు పిండుదామని పిల్లలు లేసే తలకల. కానీ పిల్లలు కూడా లేచారు, ఇద్దరు కింద ఉన్నారండి. పదము మా నిసిపాప అయితే మాత్రం కొద్దిగా లేస్తుంది అనమాట. నేను లేకపోతే ఫస్ట్ లేచి నన్ను లేపుతుంది. ఈరోజు నేనే ఫస్ట్ లేచాడే, మా అమ్మ లేదే, మా అమ్మ లేచేది. ఇంకా హాయ్ హాయ్ చెప్పు నిసి. ముద్దు పెడతావు? అమ్మో మా అమ్మ అందరికి ముద్దు పెడతాదమ్మో. బూ కాదు ఉండు, నువ్వు ఈ అరకే లేచావు కదా, నేను చెప్పేది ఈ అరకే లేచావు కదా. బువ్వ పప్పు చేస్తావా? బువ్వ పప్పు చేస్తావా? ఇంకొకటి మా పాప నా పేరు పిలుస్తుంది. నిసి భారతి భారతి అను. భారతి భారతి భూపప్పు చేతు పను గ్యాస్ కట్టెత్తలేవు. భూపప్పు చేస్తున్నట్టు భూపప్పు. ఏం వినోద్, గుడ్ మార్నింగ్ వినోద్. నన్ను చూడు కొంచెము, పిల్లలు ఎత్తుకుంటావా? 8 అయింది. వాతావరణం ఇప్పుడు కొంచెం తెల్లగానే వస్తుంది కదా. ఒక్క 20 నిమిషాల ముందు అయితే ఇంకా నల్లగా ఇంకా మబ్బు లక్కుండే యాగ్జామేమో అంత అట్లా. వాన అయితే అసలు ఆగట్లేదు ఫ్రెండ్స్, పడుతూనే పడనులే వినోద్. కానీ ఈ టైంలో కొంచెం పత్తులు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. ఎటు పోతావు? తచ్చడి తీసుకునేవా? పోయిరా పో. కాదు వంట ఏం చేయాల? నువ్వు చెప్తే చేస్తా. ఉప్మా చేస్తున్నా. ఉప్మా చేయాలంటే పోయి తీసుకొని రా. లేదు, అది బొంబాయి రవ్వ తెచ్చుకుంటే పురుగులు పడుతుంది. అందుకోసమనే తాను ఎప్పుడైనా తెచ్చుకుని చేసుకునేటప్పుడు తిందాం. ఉండయి పచ్చిమిరకాయలు అవి. ఇట్లా పోతావా నడుచుకుంటా? మనకు బండి మీద పోయినప్పుడు రైన్ కోట్ వేసుకోబో. ఫస్ట్ నువ్వు వాళ్ళ నడసల్లా ఇప్పుడు. అయిరా అట్లుండాలి కదా మీకే కదా. వినోదు అది వాన అంటే చాలా ఇష్టమే లేదని లేదు, కానీ కొంచెం సలై తలకాల తట్టుకోలేడు. ఇంకా వనొప్పుతాడు. ఇంకా పై కాదు వినోద్, చిన్న కుక్క పిల్లలు అరుస్తున్నట్టు నేను అట్టది. అది కుక్క, అది నల్ల కుక్క. దానంతా ఏమన్నీ అది కంట, అది చంపేస్తుంది కరెక్ట్. వానకాలమే కుయ్యి కుయ్యి అని అరుస్తున్నది. ఏమో మరి అర పినిపించా నాన్న సెల్లులేమో అనుకుంటే. వేస్తావా రెయిన్ కోట్ తెస్తున్నా పాపకి? అయిరా రెయిన్ కోట్ వేసుకుంటావా? తండ్రి బిడ్డ ఎక్కడికి బయలుదేరుతున్నారు? అయిరా టైట్ ఉన్నది విన్నది. అది ఆ పాపకి రాదు పెట్టి అట్లా తీయాలి నువ్వు. ఇది ఇంతకుముందు మా నిసి పాపకి తెచ్చిందనమాట రెయిన్ కోట్. సుగ్గి పోయినప్పుడు వానలు వస్తాయి కదా అని తీసుకునేంటిమి. కాకపోతే ఇది ఒక్కటే వచ్చేదనమాట, ప్యాంట్ వచ్చలేదు. ఈ కోట్ ఒకటి వచ్చేది రెయిన్ కోట్. ప్యాంట్ అడిగితే రాదు అనుకోసాను అని చెప్పి. అయిరా ఫైస్రా
తీయద్దు అట్లా ఉండు, వానలో అంతే పరిచయం పడుతుంది. మీ నాయన అన్నా పర్లేదు, నువ్వు నానద్దు. ఏమో ఆట పట్టించేది కదా. ఏ నిసి నానా దా అంగడి వేస్తారు రమ్మ, టైం అవుతుంది మరి. బువ్వ అంటారు బుక్కు విను, బీగాలు పట్టుగా. ఎట్లా ఉండదు కదా నీకు కదా, ఏం కాదులే, ఎచ్చగుంటది, ఏం కాదైరా. వాన పడుతుంది అను, పడుతుంది. వస్తుందా రాదా? అయిరా ఫైరండి, బాయ్. బండి అది సగం సేపే స్టార్ట్ కాలేదు కదా, కొంచెము ఒక వారం నుండి చెప్తూనే ఉన్నాడు బండి సరిగ్గా లేదు బేబీ, అది పెట్రోల్ కూడా ఎక్కువ తాగుతున్నదంట. అంతలో సత్తా ఇచ్చి చూడండి స్టార్ట్ కాక. ఏమేసి ఇంకా వినోద్ వచ్చే తలకాలు అయితే కొంచెం చట్నీ చేస్తాను, పచ్చిమిరకాయలు బుడ్లు ఇస్తున్నానని చెప్తాను. నీకు బాగా సంబరమైంది కదా కదా. పప్పు పువ్వే చేద్దామని అనుకుంటేలే, ఏమో మరి వార్నింగ్ చూసి ఇంకా ఉప్మానే చేసుకుందామని. ఇప్పుడు ఉప్మా చేయడం లేకుండానే పొద్దుగాలుగా చేస్తుంటే పప్పు పువ్వే పెడదాం అనుకుంటే ఇంకా వానకి కానీ ఇంకా ఉన్నలో కొంచెం ఎన్నొద్దులు అసలు మేము కూడా తినక ఉప్మాని, అందుకోసమని చేద్దామని. ఇంక అంతలో వచ్చి వాన వచ్చారు కదా, బాగుంటుంది అనిపించాలని వినోదిని అడిగితే అనమాట ఏం చేద్దాం వినోద్ అనిపించాలని. ఉప్మా అయితే ట్యానికి వేరే వాళ్ళు బొమ్మాయి రవ్వ లోపల ఇవన్నీ రెడీ చేసుకుంటే గప్పనవుతుంది అనమాట. నాంత్రే ఎమ్మో ఎమ్మ రాయిరా నువ్వురా, ఇడి ఇడి విడిట్లేదు వద్దన్నా పోతావు కదా. నాన్నీరు పాపం. అయిరా బట్టలు ఇచ్చేసినా రమ్మ రా రా. ఏమమ్మా ఇచ్చాయి అది మరి చిన్న పాప సైజు కదా. చెల్లేమన్నా ఆడబెట్టుకున్నావు ఇంట్లో ఎప్పుడు పెట్టినా చిల్లర పెట్టానే, చిల్లరతోనే దోశ ఇచ్చింది. పనికి వస్తుంది కొన్నిసార్లు జోలో పెట్టుకుని ఎంత దాన్ని ఉతుకుతుంటుంది, అట్లా ఉతికి పడేసి ఉంటుంది. 20 రూపాయల నోటు కావచ్చు, 500 నోటు కావచ్చు. తిట్టి తిట్టి చాలా అయింది నాకు కూడా. తినిపించుకుంటున్నారు వాళ్ళు. బట్టలు ఇచ్చేసారా ఇట్లా నాయన ఇచ్చేసా నానేదా నన్ను తీస్తాను. ఇది పట్టుకోరా ఇట్లా పట్టు, అట్లా కొనుక్కొచ్చినావు కదా అంగడి పెట్టవా. ఈ వాతావరణము టైం ఎంతేదో సార్ చూడి, నా ఫోన్ ఆడుండదు జవు. ఇంకా టైం వచ్చేసి 8:30 కానీ ఇంకా మేలు ఇంకా నల్లగుండే ఆకాశం.
ఇప్పుడు ఏం చేస్తావు? అయితే అది చేస్తున్నావా? చేస్తాం మరిగా గుడ్లు అయిపోయినాయి. తింటారా? మీరు తింటారని కొన్ని ఎక్కువ అయిపోయింది చూడండి. ఫస్ట్ ఉప్మా చేయబ్బా, చట్నీ బాగుంటుందిలే. గుడ్లే ఓకే. చట్నీ బాగా చేస్తానని చెప్పి ఏడుదాని కానీ బాగుండేది. నువ్వు ఉప్మా ఎంత బాగా చేసినా చట్నీ అటు ఇటుకుంటే మరి ఉప్పు తక్కువ వేసి సరిగ్గా చేశానని అడగద్దు. మనం చెప్తే ఫీల్ కావద్దు మరి. ఇంకా మాట్లాడడం మరి వాళ్ళకి అంటే ఏం చెప్పాలని చెప్తాను. రుచి చూడి రెడీ అయ్యేది అన్నప్పుడు దాన్ని తీసుకొని కొంచెం తిని చూడి. పెళ్ళయ్యి మాకి నా 6 సంవత్సరాలు నిండా 7వ సంవత్సరంలో ఉండదన్నమాట. ఇంతవరకే కటింగ్ ఎట్లు చేపించినలో తెలియదు అసలుకి. నేను చెప్పిన కటింగ్ చేపించుకుంటే డబ్బులు మిగులుతాయి, నెలకోసారి కటింగ్ చేపించుకోవచ్చు. వినోద్ చేపించిన కటింగ్ ఎట్లుంటది తెలుసా? వారంకోసారి కావాల్సిందే కటింగ్ చాగిడికి కటింగ్ చేపించుకునేకి. నేను లేదనమాట, నిన్న లేదు మొన్న చేపించుకొచ్చుకున్నారు ఇద్దరు ఐరమ్మ వినోద్. సో మళ్ళీ వాన ఎక్కువైంది ఫ్రెండ్స్. దీనిలో కనపడట్లేదు మీకు, కానీ వాన అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ శబ్దం అని వినపడొస్తుంటుంది అనుకుంటున్నాను, వాన శబ్దము. వినోద్ కలుపు, ఎంత బాగా కలుపుతున్నాడుగా. తల్లేకి అదని తల్లి తీసుకొచ్చి ఏదోలే ఎట్లా ఒకటి గిట్లా గిట్ల పనిలన్నా ఆసరా అయితే నాకు కూడా బాగుంటుంది. బంద్ చేస్తావా గ్యాస్? బంద్ చేయ, ఇంకా అవసరం లేదు, సన్నగా ఇంటికి పెడతావు. బాగా చెప్పేవే. అది నూనె కాగిన, నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు లేదు సన్నగా పెట్టాను మంట. నా పాపని చూసి వస్తాను. మరి ఎంతసేపు అయ్యా? సుయ్యి అంటారు మరి, నీకే కనపడదా కనులుతానా? నన్నైతే అందరా ఏమేమి అందరానికి సన్న ఉంటావు. లేదు పచ్చిమిరపకాయలు కూడా ఏమి వినదు. ఇంకా గంట పెట్టాడు. ఇంకా ఉప్మా చట్నీ అయితే చేశాను అనమాట. ఈ అమ్మ సతాయిస్తుంది, ఇంక వినోద్ నువ్వు ఒక్కడే తిన్నానుకసి అని చెప్తే మాకు మళ్ళీ చిన్నగా చేసుకున్నాడే. ఇద్దరు తిందాం రా అనుకసాడని వినోద్ వేసుకొని వస్తాను. స్టేట్ బ్యాంక్ ఉప్మా మీకు కాలుతుంది, వేస్తాను. మనం మీకు వేరే గిన్నెలకి వేసి తినిపిస్తాను రండి మమ్మీ. నాయన తినంటారు కారం అది నిసి, నీకు కూడా నన్ను వేరే గిన్నెలోకి వేసి తినిపిస్తాను, చల్లగా వేసి తినిపిస్తాను. ఓమా సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే భారతి సక్సెస్ఫుల్ గా 2 సార్లు ఇది స్ట్రక్ అయితే చేసింది అనమాట. దారుణం ఎరుకునేటట్ట. మళ్ళీ ఇప్పుడు 3వసారి. సో ఇప్పుడు తీసుకొని పోవాలా. ఇంకా మంచిగా ఒక రకంగా చూస్తాడేమో, మంచి రిపేర్ చేసే మంచిదండి. సో అయినా మిషన్ ఉంది కదా అని నేనైతే నేర్చుకుంటున్నాను ఇంట్లోనే యూట్యూబ్లో చూసి. ఊకోమా, అది తెలియదు కదా, అందుకోసమనే దారం ఇరుక్కుంటుంది మామూలే. కాకపోతే ఎట్టి ఇరుక్కుంటుందో అర్థం కాదు, కానీ బాగా పడుతుంది కుట్టు బాగా పడుతుంది, కానీ దారి ఇరుక్కుంటుంది సరిపోయేదే. ఇది ఏమి మన అమ్మాయిని సరిగ్గా చేయడా లేకపోతే ఈ అమ్మాయి సరిగ్గా ఒక్కదే నాకు అర్థం కాదు. దీనికి 5 పెంచులండి. ఈ చక్రంకి దీనికి ఉండే తాడే 3 రకాల తాళ్ళు ఇచ్చాడు 3 సార్లు. ఆయనకి తెలుసు ఎలాంటి తీయాలో, అయినా సరే మళ్ళీ రావాలి. మోటార్ కూడా చూడండి, మోటార్ అయితే అన్యాయం అనుకోండి. మోటార్ విషయం అయితే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి
అది మోటార్ ఫస్ట్ లో చిన్నది ఉండనమాట. అది మోటార్ అసలు ఈ మిషన్ కి కాదంటది. దీనికి ఆ చిన్న మోటార్ సెట్ తెలుసు తెలుసు. అయినా సరే 2 రోజులు పోతే మళ్ళీ వస్తారులే రావాలని ఇట్లా చేశాడు అనమాట. సో నాకు మాత్రం అది బాగా అర్థమైంది ఆ మంచి ఇంటెన్షన్. ఈ దారి తీసేటప్పుడు కూడా కనపడినాడు అనమాట. ఇట్లా తిప్పుతాడు సరేలే అది ఓకే. మోటార్ మాత్రం మమ్మల్ని మోసం చేశారు. ఇంకొక ఇది చేసి పడేసాడు. చిన్ని మోటార్ వేసిండే అది మోటార్, ఇది కొంచెం పెద్ద మిషన్ అనమాట. మ్యాటర్ ఏంటంటే అందరూ రోజు వచ్చారు సరిపోతున్నారు 10 రోజులు కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే నీకు తెలిసే నువ్వు ఎట్లా ఇస్తావు ఇట్లా మాలకటోళ్ళు ఊకుంటారులే ఏంటి పంచాయతీ ఎందుకులో మనకని అందరు ఉండరు కదా. వాళ్ళు మేము పోయినప్పుడే తీసుకొని అన్న లేడు అని చెప్తున్నారు నాకు. ఎందుకు మేము అందరిలోకి గొడవానికి వచ్చామని వాళ్ళకి తెలిసి వస్తారని. సో ఏదేమైతే లే మొత్తానికి అయితే కనుక ఈసారి అటు తీసుకోవాలి. వేరే కటివాదంలో సో వేరే తను తీసుకుపోతున్నాము. సో అందుకే రెడీ అయ్యామన్నమాట. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మరి ఇది మళ్ళీ ఇంకోసారి దీన్ని రిపేర్ చేసే అవసరం రాకుండా ఉంటే బాగుండే. సో ఈసారి బాగా చేస్తే బాగుండే. చేస్తాం, చూడడానికి ట్రై చేస్తా ఈసారి అది ఎట్లా ఎందుకంటే ఇదే ప్రాబ్లం. నేను ఒక 100-200 ఎక్స్ట్రా ఇచ్చి కానీ అన్న నాకు కొంచెం చూపి అన్న ప్రతిసారి నా భార్యకి తొక్కనికి రాదు జాన్ తీసుకురాదు అని కొంచెం చెప్పంటాను. మరి గొప్ప మనసు అయితే చెప్తాడు. అదే కదా వేరే కాడే తీసుకోదాం. వర్కే తమ్ముడు సైడ్ ఉందంటే ఇంకొక సైడ్ ఉంటాడు అంతే. చలో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.